చారు ప్లాన్ ప్రకారం శ్రీనుని ఒక హోటల్‌కి తీసుకువెళ్తుంది. ఇద్దరు ఆర్డర్ పెట్టటంతో వేడివేడి సాంబార్‌ని తీసుకొచ్చి టేబుల్‌పై పెడతారు. "చూడు బావ, ఇప్పుడు నేనేం చేస్తానో, ఇప్పుడు నేను పిలవగానే నాతో పాటి హోటల్‌కి వచ్చేసావు కదా! నిన్ను అస్సలు వదలను. ఈరోజు నువ్వు నాకు సొంతం అయిపోవాల్సిందే. చూస్తూ ఉండు, నేను ప్లాన్ అలా చేశాను కదా" అని చారు మనసులో అనుకుంటూ ఇక ఏమీ తెలియనట్లు సాంబార్‌ని శ్రీనుపై పోసేస్తుంది. "అయ్యో! ఏంటి చారు, నాపై సాంబార్ పోసేసావు" అని శ్రీను అరుస్తూ ఉంటాడు. "అయ్యో బావ, చూసుకోలేదు బావ, నాకు కళ్ళు కనపడవు కదా! సారీ బావ, సారీ" అని చారు చెప్తూ ఉంటుంది. "సరేలే చారు, ఇది క్లీన్ చేసుకోవాలంటే ఇప్పుడు ఎలా" అని శ్రీను అంటాడు. తర్వాత చారు, శ్రీను ఇద్దరూ కూడా ఒక గదిలో ఉంటారు. "చారు, నువ్వు ఇక్కడే కూర్చొని ఉండు. నేను వెళ్ళి షర్ట్ క్లీన్ చేసుకువస్తాను" అని శ్రీను వాష్‌రూమ్‌లోకి వెళ్తాడు. ఇక శ్రీను వాష్‌రూమ్‌లోకి వెళ్ళగానే చారు అయితే కూల్ డ్రింకులో మత్తుమందుని కలిపేస్తూ ఉంటుంది. "శ్రీను బావ, ఇప్పుడు ఈ మత్తుమందు ఇందులో కలిపేశాను. నువ్వు వచ్చి ఈ డ్రింక్ తాగుతావు. అప్పుడు చూడు, నువ్వు నేను ఒక్కటైపోతాము. ఇదే నా ప్లాన్" అని చారు అనుకుంటూ ఆ కూల్ డ్రింకులో ఒక మందుని కలిపేస్తూ ఉంటుంది. తర్వాత ఆద్య, "పెద్దమ్మ, శ్రీను ఎక్కడ కనిపించట్లేదే" అని చాలా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. "సీనయ్య చారుని బయటికి తీసుకువెళ్ళాడు ఆద్య" అని జానకి చెప్తుంది. "అయ్యో! ఏంటి, సీను ఆ చారుతో వెళ్ళాడా? ఇప్పుడు ఆ చారు ఏం చేస్తుందో ఏంటో? ఇప్పుడు సీనుని నేను ఎలా కాపాడుకోవాలి" అని ఆద్య టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా శ్రీను షర్టుపై సాంబారు పడడంతో క్లీన్ చేసుకోవటానికని షర్టును విప్పేసి క్లీన్ చేసుకొని ఇక మళ్ళీ చారు దగ్గరికి వస్తాడు. అలా షర్టు లేకుండా బనియన్‌తోనే ఉంటాడు. అప్పుడే చారు, "బావ, ఇదిగో ఈ కూల్ డ్రింక్ తాగు బావ" అని ఇవ్వటంతో శ్రీను తాగేస్తూ ఉంటాడు. అలా శ్రీను తాగిన వెంటనే శ్రీనుకి మత్తు వస్తే చారు కుట్రకి శ్రీను బలైపోవాల్సిందేనా? లేకుంటే ఆద్య ఈ లోపలే వచ్చి కాపాడుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.